హరీష్ రావు లాంటి నాయకుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కో స్థానం నుంచి 2-3 పోటీలో ఉన్నారట. సో ఇంత మార్పు వచ్చిందా సిద్దిపేటలో? సిద్దిపేటలో మార్పు రావడానికి ఏంటంటే ప్రభుత్వం చేసిన పథకాలు అదొకటి మెయిన్. ప్రభుత్వంకి అందుబాటులో ఇప్పుడు నాయకులు ఉంటారు. ఇప్పుడు గతంలో అంటే ప్రతిపక్షము మనం ఉన్నాం కాబట్టి పోయి ఏం చేసినా కాపు, మన గవర్నమెంట్ మనం ప్రజలకు సహాయం చేయకపోతే ఎట్లా అని చెప్పి అక్కడ పోటీ జరుగుతుంది ఒకదారు. ఎందుకంటే అట్లా పోటీ ఉన్నప్పుడే ఇద్దరు పని చేసినప్పుడే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఎవరు మంచి చేస్తారో చూస్తారు. కాబట్టి కంపల్సరిగా ఆ ఇద్దరిలో వరకు సెట్ చేస్తారు. కంపల్సరిగా గెలిపించుకోవడానికే అధిష్టానం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. అప్పటిలేక ఉండదు, ఇప్పుడు చాలా వరకు సిస్టమేటిక్ చేస్తారు. ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు మీనాక్షి నటరాజు గారిని. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా గ్రామ స్థాయిలో ఎట్లా పోవాలి, రేపు మళ్ళీ మండల స్థాయిలో ఏ విధంగా చేయాలి, సర్పంచ్లు ఏ విధంగా అయితే బయటపడతాయి, ఏ విధంగా ఎంపీటీసీలు జడ్పీసీలు బయటపడతాయి, దానికి ఒక దిశ నిర్దేశ చేసి నిర్ణయించి అది చేయాలని అవసరం. చివరికి ఇంకొక ప్రశ్న అడుగుతా, అందరూ అడిగిన ప్రశ్న. ఓకే, ఏదో సామెత చెప్పినట్టు గతిలేని సంసారం అనేయచ్చు కానీ శృతి లేని సంసారం చేయరా అన్నట్టుగా. సో సిద్దిపేట అనగానే ఒక టూరిజం స్పాట్ అయిపోయింది. అందరు నాయకులు వస్తుంటారు పోతుంటారు, ఎవరు స్థానికంగా ఇక్కడ ఉండి బలంగా ఈ పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పేసి ఒక వినబడుతుంది. మైనంపల్లి పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే కొండ సురేఖ గారు, జగ్గారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు ఈ ఉమ్మడి మెదక్ జిల్లా అంటారు, ఒకరు సిద్దిపేట అంటారు. అందరు మాకు ఏదో రకమైన అనుబంధం ఉందని చెప్పుకుంటా పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఇంకోటి ఏ వర్గం అని అడుగుతున్నా. ఇప్పుడు నేను ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ఓన్లీ పార్టీ కొరకు పనిచేసేటువంటి వ్యక్తిని. అంటే అదే కార్యకర్త అంటారు అంతే. నేను ఎవరు వచ్చినా చేస్తాను పని. ఇప్పుడు అప్పటిలేక వాళ్ళు వస్తున్నారు పోతున్నారు కానీ వాళ్ళే పూర్తిగా బాధ్యత లేదు ప్రజెంట్. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడైతే ఓటం జరిగిందో అక్కడ పూర్తి బాధ్యత ఎవరికి అప్పయ్యారు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కాంటెస్ట్కి ఇన్ఛార్జ్గా అప్పయ్యారు. అన్నప్పుడు ఇన్ఛార్జే బలమైన నాయకుడు అవుతారు ఇక్కడ వాస్తవానికి. ఎందుకంటే ప్రతి దానికి ఇన్ఛార్జ్ దగ్గరికి పోవాలి. ఇప్పుడు మాకు మానేపల్లి దగ్గర కానీ ఇంకో దగ్గరికి పోవడానికి ఆస్కారం ఉండదు. కాకపోతే మనం పెద్దలు కాబట్టి గౌరవిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతాం, వస్తాం, మా దగ్గరికి రావాలంటాం, మీటింగ్స్ పెట్టించి కొంత మనకు స్ట్రెంత్ అప్ కావడానికి కొరకు కూడా ఒక సపోర్ట్ ఎట్లా అవసరం ఉంటుంది మనకు. కాబట్టి అట్లా జరుగుతుంది తప్ప ఇక్కడ బలమైన నాయకుడు ఆల్రెడీ మనకు ఇన్ఛార్జ్ ఉన్నాడు. అన్న ద్వారంలో అయితే ఇప్పుడు పార్టీ ముందుకెళ్తా ఉంది, పనులు అవుతా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కేసీఆర్ చెప్పినట్టు యువతల ఏడాది పోనేవా